ప్రైజ్ ద లార్డ్. రాజులకు రాజు ప్రభువులకు ప్రభువై ఉన్న క్రీస్తు యేసునకు నిరంతరము మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట 40వ కీర్తన 2వ చరణం. ఆయన నన్ను పైకెత్తును. యేసయ్య కొరకు సహనముతో కనిపెట్టుకొనుచు ఆయన పాద సన్నిధిలో నిత్యము మొరపెట్టుచున్న వారలారా, మనము అనుదినము సేవించుచున్న యేసు స్వామి మనలను పైకెత్తే దేవుడుగా ఉన్నాడు. మనలను తలగాను పైవారిగాను ఉంచాలని ఆశిస్తూ ఉన్నాడు. భక్తులు తన వ్యక్తిగత జీవితంలో తన సాక్ష్యమును వెల్లడి చేసి ఉన్నాడు. మన జీవితంలో కూడా చేయుట కొరకు ఆయన మన కొరకు ఎదురు చూచుచున్నాడు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయనే. నిజమే నా దేవుని ప్రియులారా, బీద స్థితిలో నిరుపేద స్థితిలో నిలిచి ఉన్నావా? శాపగ్రస్తమైన అనుభవంలో నడిపించబడుచు ఉన్నావా? దరిద్రత, లేమి, కొరత, కొదువ, తక్కువ స్థితిలో నిలిచిపోయి ఉన్నావా? సరైన వసతులు లేక, సదుపాయములు లేక పేదరికములో నిలిచిపోయావా? ఆత్మీయ పేదరికముతో నడిపించబడుచు ఉన్నావా? ప్రార్థన, విశ్వాసం, పరిశుద్ధత, నీతి, సమాధానం, సంతోషం లేనివాడవై ఆత్మీయ పేదరికములో పడిపోయి ఉన్నావా? ఆయన నిన్ను పైకెత్తి శాపము నుండి, ఆత్మీయ దరిద్రత నుండి నిన్ను పైకెత్తి నిన్ను ఆశీర్వదించును. ఆత్మీయ ఐశ్వర్యమును దయచేయును. నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో పడిపోయి ఉన్నావా? నిశ్చయముగా నా యేసయ్య ఏ పాపపు ఊబిలో పడిపోయినా ఆయన నిన్ను పైకెత్తి నీ పాప బ్రతుకును తొలగించి క్రీస్తు అనే బండపైన నీ అడుగులను స్థిరపరచును. వాక్యము, ఆత్మ అనే నీళ్లు లేని నాశనకరమైన గుంటలో పడిపోయి నామకార్థపు స్థితిలో నిలిచిపోయావా? ఆత్మీయ ఎదుగుదల లేని, క్రీస్తు వలె మారలేని, నీళ్లు లేని గుంటలో పడిపోయి అపవాదికి నీవు నివాస స్థలముగా మారిపోయావా? నిశ్చయముగా నిన్ను పైకెత్తి సంఘములో నిన్ను స్థిరపరిచి వాక్యములో, ఆత్మలో బలవంతునిగా నిన్ను చేసి ఆత్మాభివృద్ధిని, ఆత్మానందమును అనుగ్రహించును. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. అవును ప్రియులారా, ఏ అపజయాలతో నలిగిపోతున్నావా? ఓటమి బాధలో కృంగిపోతూ ఉన్నావా? ఎటు చూచిన అపజయాలు వెంటాడుతున్నాయా? జయించిన నా యేసయ్య నీ పక్షముగా నిలిచి నీకు అన్ని విధములుగా, అన్ని వైపులా జయమును అనుగ్రహించును. ఓటమి బ్రతుకును విజయముగా మార్చి సింహాసనమును, అధికారమును, ఘనతను, గౌరవమును, ఆధిపత్యమును దయచేయును. పోగొట్టుకున్నవన్నీ మరలా నువ్వు పొందుకొనుటకు నీ తల పైకెత్తును. నిరాశలో ఉన్న నా ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయముగా ఆయన నిన్ను పైకెత్తునుగాక, రాకడకు సిద్ధపరచునుగాక. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసునాథ, నీ పరిశుద్ధ పాదములకి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మమ్ములను పైకెత్తే దేవుడుగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సహనముతో మీ కొరకు మేము కనిపెట్టినప్పుడు నాశనకరమైన గుంటలో నుండి, పాపపు ఊబిల నుంచి మమ్మల్ని పైకెత్తి బండ మీద స్థిరపరచగలిగిన దేవుడవు. అలాగే నీళ్లు లేని నాశనకరమైన గుంటల నుంచి మమ్మల్ని పైకెత్తి ఆత్మానుభవంలో స్థిరపరచగలిగిన దేవుడవు. అలాగే తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టకు శక్తి కలిగిన దేవుడవై ఉన్నావు. అందును బట్టి మీకు స్తోత్రాలు. నిశ్చయముగా మా చేతులు మీ వైపు ఎత్తుతున్నాం. మీ పాద సన్నిధిలో నిలిచి ప్రార్థిస్తూ ఉన్నాం. ఓకి మించిన ఘనకార్యాలు మా జీవితంలో మీరు చేసి మమ్మల్ని పైకెత్తి మీరు ఆకడకు మమ్మల్ని సిద్ధపరిచి మహిం పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ ఆయన పైకెత్తునుగాక. గాడ్ బ్లెస్ యూ.